त्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय నాణ్యః పంథా విద్యతే येनाय. ఈ యొక్క ఉపనిషత్తు అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఆర్య సమాజ సంస్థాపకుడైనటువంటి మహర్షి దయానందని యొక్క జీవిత చరిత్ర గోపిదేవి గారి అనువాదంలో సత్యార ప్రకాశం 12వ పూటలో పైనుంచి కిందికి నడుస్తున్నది చూడండి. జోషి మఠంలోకి వెళ్ళి ఉన్నారు. అక్కడి నుంచి విషయం నడుస్తున్నది. అక్కడ సన్యాసాశ్రమంలో చతుర్థ శ్రేణికి చెందిన నిజమైన సాధువులు, దాక్షిణాత్యులు, మహారాష్ట్రలు, ఇతర సన్యాసులు ఉండిరి. వారితో కొంతకాలం అక్కడ ఉన్నాను. పలువురు యోగులు, మహంతులు, సన్యాసులు, సాధువులు మున్నగు వారిని చూచు అవకాశం కలిగినది. వారితో సల్లాపం అంటే మంచి వార్తాలాపం, మంచి సౌమనస్య పూర్వకంగా గొప్ప విషయాల మీద మాట్లాడడం జరిగింది. ఆ విషయం ఏంటంటే యోగ విద్యకు సంబంధించిన అనేక విషయాలు ఆ వార్తాలాపం వల్ల నాకు తెలిసాయి. అక్కడ నుండి వేరే నేను బద్రీనారాయణకు మళ్ళీ వెళ్ళాను. అప్పుడు ఆ మందిరమునకు ముఖ్య మహాంతుగా ఉన్నటువంటి విద్వాంసుడైన రావల్జీ ఉన్నాడు. నేను వారి దగ్గర చాలా దినముల వరకు ఉన్నాను. మా ఇరువురిలో వేదముల విషయములను, దర్శనముల విషయముల పైనను వాద వివాదములు ఎక్కువగా జరిగాను. అప్పుడు నేను, ఇప్పుడు ఎవరైనాను మంచి విద్వాంసుడు, సత్యమైన యోగియు ఉన్నారా అని వారిని అడిగి తిని, ఈ పరిస్థితులలో ఇట్టి యోగి ఎవడును లేడు అని నాతో అనుట అతడు చాలా బాధపడాను. కానీ అతడు అట్టి యోగులు ఈ మందిరమును దర్శించుటకు తరచుగా వచ్చుచుందురు అని చెప్పాను. అది విని సమస్త దేశములందును, విశేషముగా పర్వత ప్రాంతములందును అట్టి యోగులను, మహాపురుషులను అన్వేషించవలయును అని నేను నిశ్చయించుకొంటిని. ఒక దినము ప్రాతః సూర్యోదయమగుచుండ ఆ యాత్ర మరల సాగించి తిని పర్వత చర్యలలో భ్రమించుచు అంటే తిరుగుతూ అలకనంద నది తటమున చేరితిని. అలకనంద పేరు గలటువంటి నదీ తీరమున చేరాను. ఆ నదిని దాటవలగినను కోరిక నా మనస్సున ఇచ్చుకంతయు లేకుండా, అంటే ఏ మాత్రము లేకుండా, నాకు ఇష్టం లేకుండా నదిని దాటి ఇంకా ముందుకు పోవాలని. ఏలయన అంటే ఎందుకంటే ఆ నదికి రెండవ వైపున మాంస నామక గ్రామము పెద్దదానిని ఉంటుంది. మాంసం పేరు గలటువంటి ఊరి పేరే మాంసం అంట. అటువంటి దానిని నేను చూశాను. అందువలన ఇంకను ఆ పర్వతం యొక్క ఉపత్యక యందే, ఉపత్యక అంటే ఏమున్నది, ఉపయుక్తత అంటే నదితోటి మనం ఎంత ఉపయోగం పొందాలో అటువంటి ఉపయోగములలోనే గతించి అంటే గడిపి నదీ ప్రవాహము వెంట అరణ్య మార్గమున పోసాగి తిని. పర్వత శిఖరములు, గుట్టలు, మార్గములు అన్నీయు
హిమవస్ హిమవస్త్రాచ్ఛాదితములై ఉండెను. హిమవస్త్రాచ్ఛాదితములు అంటే మంచు ఆరబోసినట్టుగా పరుచుకొని ఉన్నది అన్నట్టుగా, మంచుతో కప్పబడి ఉండెను. అట్లా కూడా అనవచ్చు. ఘన హిమము అంటే దట్టమైన మంచు, దట్టమైన మంచు వాటిపై పడి ఉండేను. అది మీరన్నది బాగుంది, కప్పబడి ఉండేను. అందువలన అలకనందా నది స్రోతస్సు వరకు చేరుటకు నేను మిక్కిలి కష్టములు సహింపవలసి వచ్చాను. నేను అక్కడ చేరినప్పుడు నన్ను సర్వదా అపరిచితునిగా నష్టజీవునిగా ఎరిగి తిని. అంటే నష్టజీవునిగా అంటే ఏంటంటే ఏంటి ఈ బ్రతుకు, ఏంటి ఈ తిరుగుడేంటి, ఎందుకు వచ్చాను, ఏంటి అనేటువంటి జీవితం మీద విరక్తి కలిగింది అనమాట. నాకు నలువైపులా ఉన్న పర్వత శిఖరములు తలెత్తి నిలుచుండి ఉన్నవి. చుట్టూ ఉన్నటువంటి ఆ పర్వత ప్రాంతాలు అనేది పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి వాటిని చూడాలంటే తలెత్తుకొని ఉండడం, వాటి కింద నేను ఇంత చిన్నవాడిని ఉండడం, ఈ రకంగా ముందుకు సాగుటకు మార్గం కనిపింపదు. కొంచెం సమయమునకు తర్వాత మార్గం అసలే కనబడకుండా పోయినది. ఆ మార్గం ఎక్కడ ఉన్నదో కూడా తెలియకుండా పోయినది. అప్పుడు ఏం చేయగలను అను చింతలో పడి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి భగవంతుడా అని చెప్పేసి ఆలోచనలో పడ్డాను. చివరకు మార్గము అన్వేషించుటకై నదిని దాటుటకు నిశ్చయించింది. ఇక మార్గాన్ని వెతకాలంటే ఈ నదిని దాటాలని చెప్పేసి, దాటితేనే మనకేమైనా మార్గం దొరుకుతుందేమో అని చెప్పేసి ఆలోచన వచ్చింది. నేను ధరించిన వస్త్రములు చాలా సన్ననివి, పల్చగా ఉన్నాయన్నమాట. ఎక్కువ కూడా లేవు, చలి మిక్కిలుగా ఉండేను. కొన్ని నిమిషములకు తర్వాతనే చలి విపరీతమై సహింప శక్యము కానిదయ్యాను. కొద్దిసేపట్లోనే చలి ఎక్కువగా అయ్యింది, దాన్ని సహించడం కష్టమైంది. ఆకలి దప్పికలు కూడా నన్ను మిక్కిలిగా బాధింపదొడగాను. అంటే ఇక ఆకలి దప్పికలు కూడా ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి. నేను ఒక హిమఖండమును తిని దానిని శాంతింప నుంచి తిని, అంటే ఆకలి దప్పికలను శాంతింప చేయడానికి మంచు గడ్డను తీసుకొని తిన్నాను. ఇప్పుడు ఈ పరిస్థితి ఎటువంటిదంటే, బయటనే దట్టంగా మంచుతో కప్పబడ్డటువంటి ఆ పర్వతం, దానివల్ల వచ్చేటువంటి చలి, ఇక బట్టలు కూడా ఎక్కువగా లేవు. అటువంటి పరిస్థితిలో ఆకలి దప్పికలు కూడా వేస్తున్నాయి కాబట్టి మళ్ళీ అటువంటి చలితో కూడినటువంటి మంచుగడ్డని తినడం, అంటే లోపటి నుండి చలి, బయట నుండి చలి పరిస్థితి అది. కొన్ని స్థానములలో నది గంభీరంగా లోతుగా ఉండేది. ఇక నదిని దాటుతున్నప్పుడు అది తెలుస్తుంది ఏంటంటే కొన్ని స్థానంలో గంభీరంగా లోతుగా ఉంది. గంభీరం అంటే అలలు లేకుండా, లేదంటే ఎక్కువగా ఎగిసేసి పడుతున్నప్పుడు అంతగా అనిపించదు, కానీ అలలు లేకుండా తటస్థంగా ఉన్నప్పుడు భయం కలిగిస్తుంటది. ఇది పడవలు ఎలా నడుస్తాయి అనేటువంటి దాంట్లో యూట్యూబ్లో చూసినప్పుడు తెలుస్తుంది అనమాట. అలలతోటి ఉన్నప్పుడు అలలు అమ్మో ఎంత ఎగురుతున్నాయి చూడండి, అలలు అన్నింటినీ కవలించుకుపోతున్నాయి అనేది అర్థమయ్యేది. కానీ ఎప్పుడైతే అలలు లేకుండా ఉంటుందో ఒక భయంకరంగా అనిపించింది నా వరకైతే. మరి మీరు చూసారో లేదో అది మీరు గమనించండి. లోతుగా ఉన్నది, లోతుగా గంభీరంగా మరియు లోతుగా అలలు ఉన్నప్పుడేమో కింద మీద ఎగురుతూ నడుస్తుంది పడవ, అలలు లేనప్పుడు ప్రశాంతంగా ఉంటది కదా, నిటారుగా పోతుంటది. కాబట్టి ఆ యొక్క సముద్రం యొక్క అది నది యొక్క, ఇప్పుడు నదిలోనే ఉన్నాడు కాబట్టి నేను సముద్రంలో చూశాను, అమ్మో ఇంత భయంకరంగా ఉన్నది ఎట్లా పోతారని చెప్పేసి అనేది నాకైతే భయం వేసింది.
నేను చూసేవాడికి నాకే భయం వేసింది. యాత్ర చేసేవాడికి వారి పరిస్థితి ఏంటో చాలా. కొన్ని చోట్ల నీరు తక్కువగా ఉండను, కానీ అర్ధ గజం కంటే తక్కువలో తక్కువ లోతు ఎక్కడను లేదు. ఇక్కడ రాసింది చూడండి, ఆ సామెత నిజమవుతుంది అనమాట. రామునితో కపివరుడిట్ల నేను రామునితో కపివరుడిట్ల నేను అనేటువంటిది చెప్పేటువంటి లయ ఆ పద్ధతిలో. కానీ అతడు లేచి నిలబడి స్వామి 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 ఏం చెప్తున్నాడు, తోక రామునికి కాదు హనుమంతునికి ఉంటది అని చెప్పేసి అన్నట్టుగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తక్కువలో తెక్కడను. ఇవి రెండు విడదీసరికి ఏమైతుందంటే తక్కువ లోతు ఎక్కడను అనేటువంటిది శబ్దం. దాన్ని లో ఇటు కలవాల, అది లోతు ఎక్కడను అనేటువంటిది లేదు. వెడల్పు మాత్రమే 5 గజములు. ఇక్కడ కూడా అదే భాష. వెడల్పు మాత్రము 5 గజములలో 5 గజములో 4 గజములో ఉండేను. నది అంతయు చిన్న చిన్న హిమఖండములతో తీక్ష్ణమైన కోణములు గలవానితో నిండి ఉండెను. అవి నా పాదములను మిక్కిలిగా గాయపరచెను. ఇది ఈ గాయపరచడం ఏంటిది? మనం నడుస్తూ ఉంటే నీళ్లు కదులుతూ ఉంటాయి కదా, కదులుతూ ఉన్నప్పుడు నీళ్ళలో ఉండేటువంటి ఆ మంచుగడ్డలు అటు ఇటు జరుగుతూ ఉంటుంటాయి కదా, ఆ రకంగా పాదములను గాయపరిచినవి అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కువగా గాయపరిచినవి. పాదముల నుండి రక్తము కారుతున్నది. చలి వలన పాదములు తిమ్మిరెక్కి శూన్యములయ్యను. అందువలన కొంతసేపు వరకు పెద్ద గాయములు కూడా నాకు తెలియలేదు. ఇక్కడ ఉన్న అతి శీతత అంటే అత్యంత చలి వల్ల నా శరీరము అచేతనత వ్యాపించుచున్నట్లయింది. అంటే అచేతనత అంటే మూర్ఛపోయినట్టుగా, స్పర్శ తెలియకుండా అయింది. ఇట్టి అచేతనావస్థలో ఆ హిమముపై పడిపోవు స్థితి ఏర్పడి ఉన్నది. అంటే ఇక ఆ మనసులో నేను ఎక్కడ పడిపోతానో నాకే తెలియదు. అటువంటి స్థితి ఏర్పడింది. ఆ స్థితిలో నేను ఎక్కడ పడిపోయినా మరల లేచుట అసంభవం అని నిశ్చయించింది. అందువలన ప్రబల ప్రయత్నము చేసి చచ్చి చెడి నది రెండవ ఒడ్డున ఏదో రకంగా చేరితిని. అంటే ఇక పడుతూ లేస్తూ చస్తూ బతుకుతూ అన్నట్టుగా ఆ నదీ తీరానికి అయితే చేరుకున్నాను. ఒడ్డున చేరిన కొంతసేపటి వరకు నా స్థితి జీవితుని వలె గాక మృతుని వలె ఉండేది. అంటే మూర్ఛ వచ్చినట్టుగా, స్పృహ కోల్పోతున్నట్టుగా అటువంటి స్థితి. అయినను నేను నా శరీరము పై భాగము నగ్నముగానే ఉంచితిని. ఇక పలసని వస్త్రాలే ఉన్నాయి, ఎక్కువ వస్త్రాలు ఏవి లేవు. అయినా కానీ అంత మంచు ఉన్నది, ఆ మంచుకు చలి కూడా ఎక్కువ ఉన్నది. అయినా కానీ నా నడుము భాగం అంతా నగ్నంగానే ఉంచాను, వివస్త్రంగానే వస్త్రరహితంగా ఉంచాను అనేటువంటిది అభిప్రాయం. నా దగ్గరనున్న వస్త్రములన్నీ మోకాలి క్రింది భాగమున పాదములపై చుట్టి ఉంచితిని. ఈ యొక్క మోకాలు క్రింది భాగం అంటే ఈ పిక్కల భాగం ఈ రకంగా చుట్టి ఉంచాడు. అంటే దానికి అభిప్రాయం ఏంటంటే ఈ చలి ద్వారా ఏదైతే అవుతుందో పాదములు ఏంటంటే స్పర్శ తెలియకుండా అవుతున్నాయో, ఎక్కడ కాలు పెడుతున్నానో తెలియదు, కాలుకి ఏం తగులుతుందో తెలియదు. ఆ చల్లదనం వల్ల ఆ స్పర్శ కోల్పోతుంది ఒకటి.
ఇంకొకటి ఆ మంచుగడ్డలతోటి గాయమవుతుంది. రెండవది ఇంకా దీనితోటి కాకుండా ఇంకా మూడవది అత్యంత మహత్వపూర్ణమైనటువంటిది ఏంటంటే శరీరానికి వేడి అవసరం. కాబట్టి రక్త ప్రసరణ అనేటువంటిది కిందికి వచ్చింది, కిందే ఆగిపోతుంది. ఆ చల్లదనం వల్ల పైకి రావట్లేదు. దాని ద్వారా నా పరిస్థితి అయోమయంగా ఉన్నది. కాబట్టి ఈ కాళ్ళను కాళ్ళ కిందికి వచ్చి రక్తం ఇక్కడ ఆగిపోతే మళ్ళీ నాకు ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ యొక్క కాళ్ళకు ఈ యొక్క బట్టలు చుట్టాడనమాట. మంచుగడ్డలతోటి గాయం కాకుండా మళ్ళీ ఈ వేడి రక్తము కనీసం మోకాళ్ళ పైకైనా ఉంటే నేను ఇంకా కొంచెం ముందుకు పోతానేమో అనేది. ఇప్పుడు కింది పరిస్థితి ఏంటిదంటే ఆ బట్టలతోటి మంచు కాలు ఎక్కడ పెడుతున్నాడో తెలియకుండా ఉండేది ఏంటంటే కాళ్ళు లేనివారు ఈ ప్లాస్టిక్ కాళ్ళని పెట్టుకున్నట్టుగా ఉంటుంది. అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా లేదా? అంత స్పర్శ కోల్పోయినట్టుగా మరి ఉంటది, తిమ్మిరిగా ఉంటది. తనకు వచ్చుకొని ఆయన ఇంత జ్ఞానాన్ని అందించారు. నేను మిక్కిలి అసమర్థుడనై అక్కడ నుండి ముందుకు ఒక్క అడుగైనా వేయజాలని స్థితిలో నిలబడవలసి వచ్చినది. ఇక్కడ నుండి ముందుకు నడుచుటకు ఏదైనా సహాయము లభించిన బాగుండు అని ప్రతీక్షింపసాగితిని. కానీ అక్కడ సహాయము ఎక్కడ నుండి లభించగలదు? సహాయము అపేక్షించుచున్నానే కాని సర్వదా వివశుడనై ఉంటుంది. అక్కడ ఎట్టి సహాయము లభించుటకు అవకాశము లేదని నాకు తెలియను. చివరికి ఒకసారి 4 వైపుల దృష్టి సారించితిని. నాకు ఎదురుగా ఇరువురు అంటే 2 పర్వతీయులు వచ్చుచుండుట చూచితిని. వారు నా సమీపమునకు వచ్చి నచ్చి కాశస్తంభముతో కాశస్తంభం అంటే కాశస్తంభముతో ప్రణామం అనొచ్చు. అంటే కొద్దిగా వంగి, పూర్తిగా వంగకుండా కొద్దిగా ఇట్లా మనం ఎవరైనా మనకు తెలిసిన వారు మంచివారు వస్తే ఇట్లా చేతులు జోడించి తల వంచుతాం కదా, ఆ విధంగా వచ్చి కాశస్తంభముతో ప్రణామమునర్చి నన్ను వారి గృహమునకు రావలసినదిగా అడిగిరి. 2 మీకు తినుటకు ఏమైనా ఇవ్వగలమని చెప్పిరి. వారు నా కష్టములను వృత్తాంతమును విని మేము నిన్ను సిద్ధపత్ నామక తీర్థస్థలమున చేర్చదమని చెప్పిరి. కానీ నేను ఇదంతయు వారికి చెప్పుట మంచిదిగా తోసలేదు. అందువలన నేను వారి మాటలను అంగీకరింపక, సజ్జనులారా నాకు చాలా విచారముగా ఉన్నది, అంటే బాధగా ఉన్నది. మీరు నా ఏడ చూపిన దయను నేను స్వీకరింపజాలకున్నాను. ఎందుకంటే నాలో కదులుటకు కూడా కొంచెమైనను శక్తి లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మా ఇంటికైతే మీరు తీసుకుపోతాము, రండి, అక్కడ మీకు ఏమైనా తినడానికి ఇస్తుంటాము. ఇంకా అంతేగాక మా ఇంటిలో మీరు ఉంటారో ఉండరో మాకు తెలియదు, కానీ మీకు ఇష్టమైతే సిద్ధపత్ అనే తీర్థస్థలమునకు మిమ్మల్ని చేరవేస్తాము అని చెప్పేసి అంటున్నాను. అప్పుడు దయానందుడు ఏమంటున్నాడంటే, నేను కదలలేని స్థితిలో ఉన్నాను కాబట్టి మీ యొక్క ప్రేమను, మీ యొక్క దయను నేను స్వీకరించలేకపోతున్నానని చెప్పి అంటున్నాడు. అయినను వారు నన్నెంతో బలవంత పెట్టి తమ వెంట రమ్మని ఎంతగానో పట్టుబట్టిరి. నేను మాత్రము కదలక మెదలక సాహసింపజాలకపోయితిని. నేనిక్కడ నుండి కదల ప్రయత్నించుటకు మారు చచ్చిపోవుట నాకు శ్రేయస్కరం అనిపించుతున్నది. నేను ఇక్కడ నుంచి కదలేకంటే
నేను ఎక్కడికన్నా వెళ్ళాలి అనే కంటే నేను ఇక్కడ చచ్చిపోవడం మేలని నాకు అనిపించింది. ఈ మాటలు చెప్పి వారి వచనముల వంక ధ్యాస ముంచనైతిని. అందుకని నాకు బ్రతకాలని లేదు, నా శారీరక స్థితి ఈ రకంగా ఉన్నది కాబట్టి అని వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళ వైపు వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఉన్నాడు. అందుకని వారి మాటలు నేను మళ్ళీ వినలేదు. నేను ఇక్కడ నుండి తిరిగి వెళ్ళి ఆ పాఠమును స్థిరపరచుకొనినా ఎంత బాగుండును. ఏదైతే నేను నేర్చుకున్నానో ఆ పాఠమును నేను మళ్ళీ స్మరించుకొని దాన్ని స్థిర చేసుకుంటే, మర్చిపోకుండా గుర్తు చేసుకుంటే బాగుంటుండే అను ఆలోచనము మనసున వస్తుంది. రాదోడగల అంటే వస్తుంది. ఇంతలో వారు వెళ్ళిపోయారు. వాళ్ళ మాటను నేను వినట్లేదు కాబట్టి, వాళ్ళు చెప్పింది నేను పట్టించుకోవట్లేదు కాబట్టి అందు గురించి ఇక సరిగా మేమేం చేయగలం అని చెప్పేసి వారు వెళ్ళిపోయారు. కొన్ని నిమిషములలోనే వారు ఆ పర్వతములలో కనపడకుండా పోయిరి. అక్కడ కొంత తడవైన పిదప కొంత సేపటి తర్వాత నాకు కొంత శక్తి లభింపగా ముందుకు నడిచితిని. అట్లు పోయి ఆ విధంగా ముందుకు పోయి ప్రసిద్ధ యాత్రా స్థలమైన వసుధారకు వెళ్ళి అక్కడ కొంత విశ్రాంతి తీసుకొని మంగ్రాసు అనేటువంటి గ్రామ సమీప ప్రదేశములను చూచుకొనుచు మంగ్రాసు అనేది మంగ్రామము అను గ్రామ సమీప ప్రదేశములను మంగ్రామం ఆచారి మంగ్రామము మంగ్రామం అనే గ్రామం, అందరి పేరే మంగ్రామం. అదే మన గ్రామం ఉందా చర్చి? మన గ్రామమా? మహా లేదమ్మా, మంగ్రామ మన సమీప ప్రదేశాలను చూచుకొనుచు ఆ సాయంకాలమునకే బద్రీనారాయణ చేరుకుంటుని. అది దినమంతయు నేను కనపడనందున ఆందోళన పడుచున్న రావుల్జీ, ఆ మఠం యొక్క మహంతు పెద్ద స్వామి రావుల్జీ, వారి సహచరులు విస్మయము వెల్లడించుతూ నేను దినమంతయు ఎక్కడ ఉంటిరి అని ప్రశ్నించిరి. అప్పుడు జరిగినదంతయు క్రమబద్ధముగా వారికి నేను వినిపించి తిని ఆ రాత్రి కొంచెం ఆహారం తీసుకొని దాని వలన మరల నాలో శక్తి తిరిగి వచ్చుచున్నట్లు తోచగా నిద్రించుతుంది. మరుదినమున త్వరగానే లేచి ముందుకు సాగిపోవుటకు రావుల్జీ నుండి ఆజ్ఞ తీసుకుంటుని యాత్ర నుండి తిరిగి వచ్చుచు రామపురపు వైపు వెళ్ళుచు సాయంకాలమునకు ఒక యోగి ఇంటికి చేరితిని. అతడు మిక్కిలి తపస్వి. ఆ రాత్రి అతని ఇంటనే గడిపితిని. అతడు జీవించియున్న ఋషి సాధువులలో ఉచ్చకోటికి చెందిన ఋషిగా గౌరవింపబడుచుండేవాడు. ధార్మిక విషయములపై చాలా కాలము వరకు మా ఇరువురి మధ్య వార్తాలాపము జరిగాను. నా సంకల్పమును పూర్వము కంటే అధికముగా దృఢము చేసుకొని మరుదినము ప్రాతకాలము నిద్ర నుండి లేవగానే ముందుకు యాత్ర సాగించి తిని ఎన్నియో అడవుల మధ్య పర్వతములను దాటుచు చిల్కా ఘాటి పర్వత పంక్తి నుండి దిగి నేను చివరకు రామపురము చేరుకొంటిని. రామపురమున ప్రసిద్ధుడైన రామగిరి స్థానమున నివాసం ఏర్పరచుకొంటిని. ఈ రామగిరి పర్వతాచరణము ఆధ్యాత్మిక జీవనము కారణముగా అతి ప్రసిద్ధుడై ఉండెను.
నేను అతని విచిత్ర ప్రకృతి గల వ్యక్తిగా గుర్తించి తిని. అతడు రాత్రులందు నిద్రపోడు, రాత్రంతయు ఉచ్చ స్వరముతో పెద్ద గొంతెత్తి మాట్లాడుచు గడుపుచుండేడు వాడు. అతడు ప్రకటముగా తనతోనే తాను మాట్లాడుచున్నట్లు తెలిచుండేది. అంటే ఇక తనకు తానే మాట్లాడుకున్నట్లు. తరచుగా అతడు ఉచ్చ స్వరముతో అరచుచుండగా వింటిని. మరియు అనేక పర్యాయములు ఏడ్చుచు కేకలు పెట్టగా కూడా వింటిని. వాస్తవమేమో తెలియగోరి లేచి చూడగా అతని గదిలో ఎవ్వరును ఉండేది వారు కారు. ఇట్టి వార్త వలన నేను అత్యంత విస్మితుడను అయితిని, ఆశ్చర్యపోయాను. నేను అతనికి శిష్యకోటి అడుగగా పాపము వారేమి చెప్పగలరు? అంటే మీకు ఎంతమంది శిష్యులు ఉన్నారు స్వామి అని అడిగితే వారేం చెప్పలేకపోతున్నారు. వారేం చెప్పగలరు? వారి ప్రకృతియే అట్టిది, వారి స్వభావమే అటువంటి. ప్రకృతి అంటే స్వభావం అనేది వారు. ఇందలి రహస్యమేమో ఎవరినూ చెప్పజాలకపోయేది. ఎందుకు ఇతను ఇలా చేస్తున్నాడు, ఎందుకు ఇలా మారిపోయాడు అనేది వారు స్వయంగా చెప్పలేదు, ఇంకొకరిని కూడా చెప్పట్లేదు. చివరకు నేను ఆ సాధువుతో ఏకాంతమున అనేక పర్యాయములు చర్చింపగా అది ఏమో నాకు తెలిసినది. అది ఎందుకు ఎట్లా చేస్తున్నాడో ఆ రహస్యంగా ఏకాంతంగా కూర్చుండి మాట్లాడినప్పుడు తెలిసింది. అతడు ఆచరించినది పూర్ణ యోగ విద్యకు ఫలం కాదు. అంటే యోగ విద్యకు సంబంధించినటువంటి రహస్యము కాదు. అతని యోగ విద్యలో న్యూనత ఎంతో ఉన్నది. అంటే అతనికి యోగము రాదు, ఏమి రాదు, సరిగా లేదు. యోగం అని భావించుకొని ఏదైతే చేస్తున్నాడో అది యోగానికే సంబంధించినది కాదు. అంతే. అతడు ఆచరించినది నేను కోరినది కాదు. నేను ఏ ఉద్దేశంతో అయితే ఇల్లు వదిలిపెట్టి ఈ రకంగా సన్యాస దీక్ష తీసుకొని ఇంతగా తిరుగుతున్నానో అది ఇతని దగ్గర ఏమాత్రం లేదు. నేను ఎరగగోరిన, నేను తెలుసుకోదగినటువంటి యోగ విద్య అది కానే కాదు. అతనికి యోగమున కొంచెము ప్రవేశం ఉన్నదే కానీ అతడు పూర్ణ యోగి కాడు. అక్కడ నుండి బయలుదేరి నేను కాశీపురము వెళ్ళి తిని, అక్కడ నుండి ద్రోణసాగరము వెళ్ళి అక్కడ శరదృతు అంతయు గడిపి తిని, హిమాలయము వెళ్ళి దేహత్యాగము చేయవలెనను ఇష్టం కలిగాను. కానీ మరల జ్ఞానప్రాప్తి కలిగిన మీదటనే దేహత్యాగము చేయుట యుక్తమని మనసున తోచెను. అందువలన అక్కడ నుండి బయలుదేరి మురాదాబాద్ మీదుగా సంబల్ చేరుకొంటిని. అక్కడ నుండి గడముక్తేశ్వరము మీదుగా మరల గంగా తట ప్రాంతమును చేరితిని. ఆ సమయమున నా దగ్గర ఇతర ధార్మిక గ్రంథములతో పాటు శివ సంధ్య, హఠయ ప్రదీపిక, యోగ బీజము, కేశరాణి, సంగీత అను గ్రంథములుండేటివి. యాత్రలో తరచు నేను ఆ పుస్తకములనే చదువుచుండేది వాడను. వానిలో అనేక పుస్తకముల విషయము నాడీ చక్రమునకు సంబంధించి ఉండేటిది. వానిలో ఈ విషయమును గూర్చి మిక్కిలి దీర్ఘమైన వివరణము ఉండేది. మనుజుడు చదివి అలసిపోయేడు వాడు. నేను మాత్రము వానిని నా బుద్ధిలో పూర్ణముగా ఎన్నడూ చేర్పలేకపోయితిని. చదువుతున్నాను కానీ దాని మీద ఆసక్తి చూపించలేకపోయాను. ఏమిటి ఇది అని చెప్పేసి. ఇంతేగాక వానిని తెలుసుకొని స్మరించుటయు నాకు శక్యము కాదయ్యే. ఆ పుస్తకాలలో ఏం చెప్పాడో రచయిత అది మళ్ళీ నేను ఆ చదివిన తర్వాత ఆ గుర్తు తెచ్చుకోవాలనేటువంటిది నాకు సాధ్యం కాలేదు. అందువలన ఇవి సత్యము కాదో అని నాకు సందేహం కలిగాను. ఇప్పుడు
ఏంటంటే మంచి విషయాలు చెప్పినప్పుడు లోతుగా అర్థమవుతాయి, కానీ తర్వాత గుర్తు తెచ్చుకుంటే ఏమీ రావు. కానీ ప్రసంగానుసారంగా మాట్లాడినప్పుడు అన్నీ వస్తాయి. ఆ రకంగా నేను ఆ పుస్తకంలో చదివినటువంటి విద్య అది సత్యమో కాదో తెలుసుకోవాలంటే దాన్ని ఆలోచించాలి. కాబట్టి ఆలోచించడానికి గుర్తు తెచ్చుకుంటే ఎంతకు అది సాధ్యపడలేదు అని అంటున్నాను. ఆ సందేహం నన్ను విడవలేదు, దానిని తీర్చుకొన ప్రయత్నం కూడా చేయుచునే ఉంటుంది. సందేహం దూరం కాలేదు, దూరం ఉనర్చుటకు తగిన అవసరము లభింపలేదు. ఒక దినమున ఒక శవము నదిలో కొట్టుకొని పోవుచు కనబడెను. ఉపయుక్త పుస్తకముల విషయము నా మనసులో బహుకాలంగా గూడు కట్టుకొని ఉన్న సందేహములను దూరం చేసుకొని పుస్తకములలో వ్రాసిన విషయములను సత్యాసత్యం ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అబద్ధం అనేటువంటి వాస్తవికత కొరకు నిర్ణయించుకుంటేనే ఇది నిర్ణయించుకున్నాను. కాబట్టి శవము కనబడింది, వాళ్ళు పుస్తకంలో రాసినటువంటివి వాస్తవంలో కాదా అనేటువంటివి అది ప్రత్యక్షంగా చూడడానికి ఇది అవసరమని ఆ శవ పరీక్ష నిశ్చయించుకుంటుంది. ఆ శవమును తీసుకొచ్చి చీల్చి చూడాలనేటువంటిది నాకు దృఢ నిశ్చయమైంది. అందువలన నా సమీపమున ఉన్న పుస్తకముల ఒక చోట నుంచి నా దగ్గర ఉన్నటువంటి పుస్తకాలని ఒక పక్కన పెట్టి వస్త్రములను పైకి చెక్కుకొని నది అందు ప్రవేశించి శవమును బయటకు తీసుకొని వచ్చి తీరమున ఉంచి తిని గడ్డలు తీసుకొచ్చాను. సమయం నాస్తి. సరే, మరి ఇదిగా బాగా జరుగుతున్నది యాత్ర. చాలా లోతైన రహస్యం. ఇప్పుడు ఈ షట్చక్రాల విషయం గురించి పరీక్ష జరుగుతున్నది. అదే. ఓం నమస్తే. ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. ఋషి దయానంద జీవిత చరిత్రను మనము ప్రవచన రూపంలో వింటున్నాము. అష్ట కష్టాలు పడి పర్వతాలు, నదులు, గుట్టలండి, ఎన్ని కష్టాలు వచ్చినా అకంఠిత దీక్షతోటి ప్రయాణం ముందు సాగుతూ ఉన్నది. తర్వాత మధ్య లోపల పుస్తకాలు చదివినట్టే జ్ఞానం లోపల సందేహ నివృత్తి కొరకు నదిలో ప్రవహించుకుంటూ వస్తున్న శవంని పక్కకి లాగి దాన్ని చెక్ చేసుకోవాలి, అవునా కాదా తెలుసుకోవాలనే సందేహ నివృత్తి కొరకు ఇక్కడ ఎంతవరకు వచ్చాం మనం. ఋషి దయానందుడు అనేక రకాల పట్టణాలు, విలేజ్లు తిరుగుతూ ఎవరికి కూడా దేనికి కూడా లొంగకుండా వారు లక్ష్యం వైపున అడుగులేస్తున్నారు. అది గమనించాలి. పట్టుదల లక్ష్యం. ఒక సందర్భంలో నేను చనిపోనా అని కూడా అనుకుంటాడు, కానీ మళ్ళీ తన ఉద్దేశాన్ని మార్చుకొని ఆ విధంగా ముందుకెళ్తున్నాడు. వారికి ఆచార్య గారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన చేయండి. ప్రార్థన పాట ఉంది. అక్కడ ఏంటంటే జరుగుతున్న రహస్యం ఏంటంటే చనిపోవాలని అనిపిస్తుంది. శరీరం సహకరించట్లేదు, ఇంకే ఏ ఆధారం లేదు, కాబట్టి చనిపోవాలనిపిస్తుంది. కానీ నేను ఏ ఉద్దేశంతో అయితే బయలుదేరానో ఆ విద్య నేర్చుకోకుండా, యోగ విద్య నేర్చుకోకుండా, జీవనముక్తి లభించకుండా ఊరికే చనిపోతే దానివల్ల ప్రయోజనం ఏంటిది? కనీసం విద్య నేర్చుకోవాలనేటువంటి తలంపుతోటి ఇక చావాలనేటువంటి ఉద్దేశాన్ని వదిలేశాడు. అవును, అంతవరకు. రోజు వైదిక సంధ్య బాలరాజ్ గారి అమ్మగారు పాట కొంచెం సమయం ఇస్తే పాడతారా అన్నా? నేను జర బయట ఉన్నాను ఈరోజు. జర వేరే వాళ్ళు చెప్పు. నేను చెప్పేసాను పాడాలా పాట? అమ్మ 3 నిమిషాల సమయమే ఉన్నది మనకు. సమయము తక్కువ ఉన్నది కాబట్టి ఈ సంధ్యకు ప్రాముఖ్యత ఇద్దాము. సమయం ఉన్నప్పుడు మనం పాటలు పాడుకోవాలి. ఓం అథ వైదిక సంధ్యోపాసన ప్రణవముని. ఓం
అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రేతాము స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. अंगस्पर्शमन्त्राः. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षुः चक्षुः, ओम श्रोत्रं श्रोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कण्ठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोबलम्, ओम करतल करपृष्ठे, ओम भुः पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम स्वः पुनातु कण्ठे, ओम महः पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, आन्तवः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम खं ब्रह्म पुनातु सर्वत्र, ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम महः, ओम जनः, ओम तपः, ओम सत्यम्, ओम ऋतं च सत्यं जावीदा तपसोऽध्यजायत, ततो रात्रि अजायत, ततः समुद्रो अर्णवः. ओम समुद्रादर्णवादधी संवत्सरो अजायत, अहोरात्रान् विददादिश्च मिजतो वसि. ओम सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथ्वीं चान्तरिक्षमतो स्वः. ॐ शन्नो देवीरविष्टया आपो भवन्तु पीतये शम्योरविसेवन्तु नः. अतः मनसा परिक्रणमन्त्राः. ॐ प्राचीदिगग्निरधिपतिरचितो रक्षितादित्या इषवः, येभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमयेभ्योऽस्तु. योऽस्मान् द्वेष्टि यं वयं दिश्मस्तं మోజం వేదద్మః. ఆ పరమాత్ముడు తూర్పు దిశ లోపల అగ్ని ప్రకాశ స్వరూపుడై అధిపతి ఆధిపతివై ఉండి సూర్యకిరణములనే ద్వారా చంద్రహాస కొడవలి వలె ఆదిత్య కిరణముల ద్వారా తన హక్కును చేర్చుకుంటూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఓం దక్షిణాదిగ ఇంద్రోధిపతి స్థిరాజే రక్షితా పితరేషవః, ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోऽస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. దక్షిణ వైపున దిశ లోపల ఆ పరమాత్ముడు ఇంద్రుడు అనంత ఐశ్వర్యానికి అధిపతి ఉండి రక్షకుడై ఉండి చరాచర జగత్తులోని సర్వ ప్రాణుల లోపల ఈ సృష్టి క్రమానికి వంకర టింకర కుతంత్రాలతో నడిచేటువంటి వాటి నుండి తల్లిదండ్రులే కాపాడుతూ రక్షిస్తున్నాడు తెలుసుకోవడం. ఓం ప్రదేజే దిగ్వరుణోధిపతి ప్రదాగో రక్షితాన్నమిషవః, ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోऽస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. పశ్చిమ దిశ లోపల ఆ పరమాత్ముడు వరుణుడై అధిపతి ఆధిపతి అయి ఉండి, ఓ జీవాత్మలన్నిటి కొరకు ఆహార పదార్థాలను ఉత్పన్నం చేసి ప్రసాదం చేసి ఈ ఆహారం లోపల పొట్టతో ప్రాకులాడేటువంటి క్రిమికీటకాదుల పురుగులను ఆశ్రయింపజేసి ఒక సమాచారాన్ని ఇస్తున్నాడు జీవాత్మలందరికీ. ఓ జీవాత్మ, ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ ఈ సర్వ ప్రాణులను అన్నదాతగా రక్షిస్తున్నాడని తెలుసుకుంటాడు.
ఓం ఉదీచే దిక్ సోమాధిపతి స్వయో రక్షితాశనిరిషభ ఏభ్యో నమో దేవీభ్యో నమో రక్షేత్రిభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం వేదద్మః. ఉత్తర దిశ లోపల ఆ పరమాత్ముడు సోముడిగా చంద్రుడిగా అధిపతి ఆధిపతి ఉండి స్వయముగా పుట్టుకొచ్చేటువంటి క్రిమి కీటకాదుల పట్ల విద్యులతను ఉత్పన్నం చేసి శరాఘాతమై తన మెరుపుతోటి నశింపజేస్తూ మరియు పంటలకు సస్యశ్యామలమైన రక్షణ కొరకు నత్రజని ఉత్పన్నం చేసి అన్నదాతగా రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఓం ధ్రువాదికి విష్ణురధిపతి కల్మా చగ్రీవో రక్షిత వీరుదేశ ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షేత్రిభ్యో నమశిభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం వేదద్మః. క్రింది దిశ లోపల ఆ పరమాత్ముడు విష్ణువు అధిపతి ఆధిపతి అండి కల్మాసాగ్రీవో వలె వీరిదములను ఫల పుష్ప లతాది వృక్షాలను ఉత్పన్నం చేసి క్రింది దిశ నుండి భూగర్భ విషవాయువులను కాలుష్యాన్ని పూర్తిగా నివారిస్తూ వృక్ష వనస్పతి వీరిదముల ద్వారా నిర్వీర్యం చేస్తున్నాడని తెలుసుకోవడం. ఓం ఊర్ధ్వాది బృహస్పతి రధిపతి చిత్రో రక్షిత వర్షమిషభ దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షేత్రిభ్యో నమశిభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం వేదద్మః. ఊర్ధ్వశియందున ఆ పరమాత్ముడు అనంత జ్ఞానస్వరూపుడై బృహస్పతి అయి ఉండి సర్వ ప్రాణుల రక్షణార్థము జ్ఞాన ప్రసాదమైనటువంటి చతుర్వేదాలను ప్రసాదించాడు. అనంతరము ఆకాశ సముద్రం నుండి అమృతజలాన్ని వర్షింపజేసి సర్వ రోగాలను నివారిస్తూ కాపాడుతున్నాడని తెలుసుకోవడం. ఈ విధంగా పరమాత్ముడు అన్ని వేళల్లో సర్వవేళ సర్వకాల సర్వావసరులను రక్షిస్తున్నాడని తెలుసుకున్నటువంటి జీవాత్మలు పరమాత్ముడికి ఇంకా సమీపంలో చేరి పరమాత్మ ఆనందాన్ని పొందాలనే ఉద్దేశంతో పరమాత్మని ఉపస్థాన మంత్రాల ద్వారా ప్రార్థిస్తున్నారు. అత ఉపస్థాన మంత్రాః జాత వేదసే శృణవామ సోమమరాతీయతో నీదహాది వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్య అగ్నేః ఆప్రద్యావ పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తత్సుసచ్చ ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవ దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమదస్పరిస్రః పశ్యంతుత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా ఉపస్థాన మంత్రాల ద్వారా ప్రార్థించిన జీవాత్మ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాను అన్నటువంటి బాధతో, ఓ పరమాత్మ ఎక్కడో తప్పు జరిగింది స్వామి, నాకు మళ్ళీ అవకాశాన్ని ప్రసాదించు అని చెప్పి పరమాత్మని ప్రాయశ్చిత్త మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాడు. అత ప్రాయశ్చిత్త మంత్రాః తచ్చక్షురుదేవైతం పురస్తాశుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశ్చుతం జీవేమ శరదాశ్చుతం శృణుయామ శరదాశ్చుతం ప్రబ్రవామ శరదాశ్చుతం అదీనాస్యామ శరదాశ్చుతం భూయచ్చ శరదాశ్చితాత్. ఈ విధంగా ఓ పరమాత్మ 100 శరదృతులు గడిచిపోయేంత కాలము నా యొక్క సమస్త ఇంద్రియాలు మనస్సు పవిత్రంగాను బలంగాను ఉండాలని, నేను ఎవరిపైన ఆధారపడి ఉండకుండా జీవించాలని కోరుకుంటాడు. అనంతరము ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతై శమ్యోరవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృపణ నేను నరిచిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది ఈ చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే మా అందరికి సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అతా నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ, నమః శంకరాయ చ మయస్కరాయ చ, నమః శివాయ చ శివతరాయ చ. ఓం చన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన. ప్రణవముని భాగ్యనగరం. అత శాంతి మంత్రం. ఓం దేవ శాంతి. మునిజీ, ఓం ఆచార్య. ఇది తప్పులు చాలా పోతున్నాయి. ఒకసారి మీరు పుస్తకం వినేటప్పుడు పుస్తకం చూడండి. ఇది చంద్రహాస అదైతే ఉన్నది చంద్రహాస కొడవలి వలె. అదే దాని అర్థం చెప్తున్నాను. ఇది కాదు, పొరపాట్ల తర్వాత చెప్తాను. ఈ చంద్రహాసం అనేటువంటిది ఎవరైనా కొట్టడానికి పిల్లల దగ్గరికి వస్తే తల్లి కాపాడడానికి చేతితోటి ఇలా ఇలా దగ్గరికి చేర్చుకుంటది కదా, ఆ రకంగా. అదే ఆచారి, సూర్యకిరణముల ద్వారా చంద్రహాస కొడవలి వలె రక్షిస్తున్నాడు తల్లిదండ్రుల వలె. అది బాగుంది. కానీ ఇప్పుడు తప్పులు ఎక్కడ పోతున్నాయంటే, తిన్నవాడికి అన్నం పెట్టడం, కడుపు నిండిన వాడికి అన్నం పెట్టడం అనేటువంటి భావం వస్తుంది. సస్యశ్యామలమైనటువంటి పంటలకు నత్రజనేమి సస్యశ్యామలం అయిన వాటికి కాదు, అవడానికి ఎరువుగా. నత్రజని పాడి పంటలకు నత్రజని అవసరం. అది ఎరువు. అవునవును. దాని గురించి సస్యశ్యామలం కావడానికి, సస్యశ్యామలం చేయడానికి ఈ ఉరుముల ద్వారా దాంతో ఇంకా మళ్ళీ అనేకంగా వస్తున్నాయి. ఏంటంటే ప్రాయశ్చిత్త మంత్రా అని పదే అంటున్నారు. మంత్ర అక్కడ ఉన్నది ఒకటే మంత్రం, ప్రాయశ్చిత్త మంత్ర ఏకవచనం. మళ్ళీ రాష్ట్రం చెప్పాలి. మళ్ళీ ఇవి శరదాహ శతం బహువచనం చెప్తున్నా. శరదః శతం, అవి ఒకసారి చూడండి. మంచిగా. ధన్యవాదాలు. ఓకే, ధన్యవాదములు ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః ఆచార్య. నమస్తే. శాంతి మంత్రం ఆచార్య గారు. శాంతి పాఠం చెప్పండి. ఆ ఎపిసోడ్ గురించి చెప్పండి. ఓం దేవ శాంతిరంతరిక్షకం శాంతి, పృథివీ శాంతి, ఆపా శాంతి, ఓషధయ శాంతి, వనస్పతే శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి, సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమః. అందరు కూడా ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినండి ప్రార్థన. నమస్తే. శుభోదయం, సుప్రభాతం. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే ఓం ఆచార్య. అమ్మా చెప్పండి.